హాయ్ అండి. ఈరోజు ప్రశ్న గ్లాసు పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? మరొకసారండి ప్రశ్న గ్లాసు పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చివరి వరకు చూసి వీడియోని స్కిప్ చేయకుండా, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి పెన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. లోపల ఇంక్ అయిపోయిన తర్వాత రీపులు పడేస్తూ ఉంటాం కదండి. దానికి ఉన్నటువంటి స్ప్రింగ్ అయితే ఉంటుంది కదండి. ఆ స్ప్రింగు మన ఛార్జర్లు, మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా వంగిపోతూ ఉంటుంది కదండి స్టార్టింగ్లో. అలా బెండ్ అవ్వకుండా ఉండాలంటే ఈ స్ప్రింగ్ని అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు బెండ్ అవ్వకుండా, ఛార్జర్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, పచ్చిమిర్చి అయితే మనం ఇలాగ తొడిములు తీసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి కట్ చేసుకుంటూ ఉంటాం కదండి కర్రీలోకి. ఇలాగ తొడిములు తీసుకున్నప్పుడు చేతులు అయితే బాగా మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా మంట రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా కొంచెం పేస్ట్ తీసుకొని అలా పచ్చిమిర్చి, మనం ఎండుమిర్చి కానీ ఇలా కటింగ్ చేసినప్పుడు చేతులు మంట రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం పేస్ట్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, మంట రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. టిప్ నెంబర్ 3, గాజులు ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. గాజులను ఈజీగా ఎలా ఎక్కించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా చేతులకైతే మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ ఉంటుంది కదండి. యాజ్లైన్ కొంచెం ఇలా తీసుకొని చేతులకు అప్లై చేసేసుకొని గాజులను ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చండి. ఇలా మొత్తం కూడా వ్యాజ్లైన్ని చేతులకు అప్లై చేసుకొని బ్యాంగిల్స్ ఈజీగా మనం ఎక్కించుకోవచ్చు అండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా గాజులను అయితే తీసుకొని వ్యాజ్లైన్ ముందుగా అప్లై చేశాను కదండి, చూడండి చక్కగా ఎక్కించుకోవచ్చు. ఇలా స్లోగా ఎక్కించేసుకుంటే, అంటే వ్యాజ్లైన్ రాసాం కదండి, స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇయర్స్ ఫోన్స్ అయితే మన ఫోన్కి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఇయర్స్ ఫోన్స్ కొన్ని రోజులకి బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం పేస్ట్ అయితే ఈ ఇయర్స్ ఫోన్స్కి ఇలా అప్లై చేసేసుకొని ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ మొత్తం చక్కగా పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. దీనికి ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సెల్ ఫోన్ అయితే ఒక్కొక్కసారి మనం చేతులతో ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి డస్ట్ పట్టేసి మరకలు పడుతూ ఉంటాయి కదండి. అలా మరకలు పడినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం యాజ్లైన్ ఇలా అప్లై చేసేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని పైన స్క్రీన్ ఇలాగా మనం క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి ఇలా 1 మంత్కి ఒకసారైనా ఇలా సెల్ ఫోన్ని క్లీన్ చేసుకున్నామంటే చక్కగా కనపడుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగా 10 రూపీస్ కాగితాలు కానీ, 20 రూపీస్ కాగితాలు కానీ, 100 రూపీస్ కాగితాలు కానీ ఇలాగా చిరిగిపోతూ ఉంటాయి కదండి. అలా చిరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. మనం ప్లాస్టర్ అయితే అతికిస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకోరు. ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. కొవ్వొత్తు ఉంటుంది కదండి, క్యాండిల్ తీసుకొని ఇలాగ కొంచెం మనం వెలిగించేసుకొని దాన్ని కొంచెం కరిగించినటువంటి దాన్ని ఇలా అనుకుంటే చక్కగా గట్టిపడుతుందండి. మనకి చిరిగిపోయిన కాగితం కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, నెయిల్ కటర్స్కి అయితే కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతుంది కదండి. ఇలా నెయిల్ కటింగ్ చేసుకున్నప్పుడు కట్ అవ్వు కదండి. అలా కట్ అవ్వనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీడ్స్ చివరన ఇలాగ నెయిల్ కటర్తో 2-3 టైమ్స్ ఇలా అనుకుంటే చాలండి. షార్ప్నెస్ చక్కగా పెరుగుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మనం ఈజీగా షార్ప్నెస్ అనేది తెచ్చుకోవచ్చు.
ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మన చేతులకైతే రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఉంగరాలు పెట్టుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కసారి టైట్గా ఉండి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అటు ఇటు జరుపుకున్నా కూడా సోప్ పెట్టి ఎంత తీసినా కూడా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది తీసుకొని ఒక టూత్ పిక్ కానీ నీడిల్స్ సహాయంతో అక్కడ రింగులో లోపల నుంచి థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని ఇలా గట్టిగా ఏలికి టైట్గా ముడి వేసుకోవాలండి చివర వరకు. ఇలా మొత్తం కూడా మేలు చుట్టేసుకొని చివర ఒక ముడి వేసుకున్నామంటే గట్టిగా కదలకుండా ఉంటుంది. తర్వాత కొంచెం వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ను ఇలాగ ఏలికి మొత్తం కూడా ఇలా అప్లై చేసేసి ఇలాగ మనం థ్రెడ్ని పట్టుకుని ఈజీగా చక్కగా తీసుకోవచ్చండి. స్లోగా ఇలాగా కింద ఉన్నటువంటి థ్రెడ్ని ఇలా స్లోగా ఇలా అనుకుంటూ ఉంటే చాలండి, రింగ్ అయితే చక్కగా వచ్చేస్తుంది. ఎంత టైట్గా ఉన్న రింగ్ అయినా ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మనం సోప్ పెట్టి ఎంత తీసినా రాదు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం కడిగిన వాటర్ అయితే మనం పారబోస్తూ ఉంటాం కదండి, అలా పారబోయకుండా ఏదైనా ఒక గిన్నెలో ఇలా ఉంచేసుకుని దాంట్లో బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, దాంట్లో సగం వరకు ఇలాగ వాటర్లో కలిపేసుకొని మన ఇంట్లో అయితే కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి ఈ వాటర్ ఇస్తే చక్కగా పెరుగుతాయి, మంచి హెల్తీగా పెరుగుతాయండి. మంచి క్రాప్ కూడా మనం తీసుకోవచ్చు. పూల మొక్కలు కూడా చక్కగా హెల్తీగా పెరుగుతాయి, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పూస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నేను ఇలానే చేస్తూ ఉంటానండి. బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా ఇలాగా మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటాను. మనకి చక్కగా ఎక్కువగా ఎరువులు ఏమీ లేకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్నవి మనం పాటిస్తూ ఉంటే మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా పువ్వులు అయితే పూసాయో. ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్స్ ప్లాంట్స్ కానీ పూల మొక్కలు కానీ ఇలాగ చక్కగా మనం ఈ వాటర్ ఇస్తే చక్కగా హెల్తీగా పెరుగుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఇలాగా ప్రతిరోజు కూడా మీకైతే మంచి మంచి టిప్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. ఈరోజు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.